ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. మార్చ్ 3వ తేదీన చంద్రగ్రహణం రోజున ఈ రాశివారికి ఏం జరగబోతుంది? పాక్షికంగా కనిపించిన తులారాశి వారికి ఈ విషయంలో అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది. అది ఏ విషయంలో ఏ రూపంలో వస్తుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. తులారాశి వారికి ఏది చేసినా కలిసి రావడం లేదు, ముఖ్యంగా ప్రేమలో ఆర్థికంగా ఈ విధంగా ఉండబోతుంది అనుకునేవారు ఈ చిన్న పరిహారం చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మీకు మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. ముఖ్యంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇక తులారాశి వారికి వ్యాపారపరంగా చూసినట్లయితే వీరికి ఆ వ్యాపార ఆదాయం మరింత ఎక్కువగా పెరుగుతుంది. కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత 5వ తారీఖు నుండి మీరు కొత్తగా ప్రారంభం అనేది చేయండి. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కూడా గ్రహణం పూర్తయిన తర్వాత మీరు చేయండి. తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుంది. అలాగే ఈ రాశి వారికి వ్యాపారపరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు. ఆ పరిచయంలో వీరికి కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. దాని వలన వ్యాపారం అభివృద్ధి చేయడానికి కాస్త ఆలోచన విధానం అనేది మారుస్తారు. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా జీవితం అనేది కొనసాగుతుంది. విదేశీ ప్రయాణాలు ఈ 2-3 రోజులు మీకు అస్సలు సరిపోవు. ఎందుకంటే చాలా ఇబ్బందులు అనేవి మీకు వస్తాయి, ఒడిదుడుగులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించండి. ముఖ్యంగా మీరు ఉన్న చోటనే ఉద్యోగం అనేది సాధిస్తారు. ఏదైనా వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా మీరున్న చోటనే అది సక్సెస్ చేసుకుంటారు. విదేశీ ప్రయాణం ఇప్పుడు అంతగా కనిపించడం లేదు, అశుభం అనేది కనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వృత్తుల్లో అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గురువు బలం వలన వీరు మరింత కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఇకపోతే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. మీకు గతంలో కొంతమంది పరిచయం ఉన్న వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నారు. అదేవిధంగా ప్రేమలో ఉన్నప్పుడు వీరు చాలా సంతోషంగా, ఇలాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా వీరితో ఆనందంగా సమయం గడపండి. ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నట్లయితే మీకు గతంలో ఉన్న ఇబ్బందులన్నీ మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి. ఈ నెలలో మీరు ఖరీదైన ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు, లేదా ఏదైనా స్థలం కొనాలని ఆలోచిస్తారు. అది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రేమలో ఉన్నప్పుడు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన మీ జీవితంలో చాలా ఆనందం అనేది వస్తుంది. అదేవిధంగా మీరు గతంలో ఎవరినైనా ప్రేమించిన వారైతే వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు గతంలో ఎవరు ఎలాంటి వారు, అలాగే ఎందుకు మోసం చేశారు, ఎందుకు వదిలిపెట్టారో ఆలోచించండి. తర్వాత వారితో మాట్లాడాలో లేదో తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరు మిమ్మల్ని కాదనుకున్నారో వారే మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి మోసం చేశారంటే తిరిగి మళ్ళీ చేస్తారు. కాబట్టి ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వ్యక్తులు
ఏదీ కలిసి రావడం లేదు. ఎలా చేసినా ఆర్థికంగా నష్టాలు కనిపిస్తున్నాయి. డబ్బు పరంగా చాలా నష్టం ఉంటుంది అనుకునే వ్యక్తులు చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీరు ఈ ఒక్క పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరి మీరు చేసే పనిలో, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అన్ని విధాలుగా కలిసి వస్తాయి. ఏది చేసినా ఆర్థిక రెట్టింపు అనేది పెరుగుతుంది. కాబట్టి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మరునాడు ఈ ఒక్క పరిహారం చేయడం వలన చాలా సంతోషంగా ఉంటారు. పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు వీరి ప్రేమ ఎలాంటి విషయాలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వ్యక్తి సమతుల్య సామరస్య కలిగి ఉంటారు. అలాగే వీరు చాలా సంతోషంగా సమయం అనేది గడుపుతారు. వీరి ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే వీరి ప్రేమలో నిజాయితీ ఉంటుంది. వీరు ఎంత ప్రేమిస్తారో అలాగే ఇతరుల నుండి కూడా ప్రేమ అలాగే కోరుకుంటారు. ఇతరుల నుండి వేరే విషయంలో ఏది ఆశించరు. కాబట్టి వీరి ప్రేమ చాలా నిజాయితీది, గొప్పది. ఇకపోతే ఈ రాశి వారిని చాలామంది ఎంతో మోసం చేశారు. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు మరెవ్వరినీ నమ్మరు. పూర్తిగా వారినే నమ్ముతారు. ఆర్థిక పరంగానైనా వీరినే పూర్తిగా నమ్మి వీరి చేతిలో పెడతారు. అవసరానికి డబ్బు సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ముఖ్యంగా వీరి పార్ట్నర్ ఇబ్బందుల్లో ఉన్నారంటే వీరి కష్టానికి సంతోషం అనేది చోటు చేసుకునేలా చేస్తారు. ఇతరులు కష్టాల్లో ఉన్నారంటే వీరు అస్సలు చూడలేకపోతారు. చివరి డబ్బు వరకు వీరు ఇతరులకు సహాయం చేస్తూనే వెళ్తారు. కానీ ఈ రాశి వారిని పూర్తిగా నమ్మిస్తూ మాటల్లో పడేస్తూ చాలామంది మోసం చేశారు. అలాగే వీరిని మోసం చేసిన తర్వాత పూర్తిగా వదిలేసే కొంత వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి. ఇకపోతే ఈ చిన్న పరిహారం వలన వీరికి ఇలాంటి ఇబ్బందులనేవి తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఏదీ కలిసి రావడం లేదు అనుకునేవారు ఈ పరిహారం చేయండి. అలాగే ప్రేమలో మోసపోయిన వారు, ప్రేమలో ఇబ్బందుల్లో ఉన్నవారు ఇలాంటి పరిహారం చేయండి. తప్పకుండా పరిష్కారం అనేది మీకు వెంటనే దొరుకుతుంది. ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యగ్రహణం పూర్తి అయిన తర్వాత తెల్లవారుజామున మీరు అంటే 8 గంటల లోపు మీరు శివాలయానికి వెళ్ళి బియ్యం, వెండి, పాలు, పెరుగు మరియు తెలుపు వస్త్రాలు వీటిలో ఒక్క దానమన్నా ఇవ్వండి. ఖచ్చితంగా బ్రాహ్మణుడికి ఇవ్వడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. వీలైతే శివునికి అభిషేకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ పరిహారం చేయడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. ప్రేమలో మోసపోయిన వారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీకు వెంటనే మార్పు అనేది తెలుస్తుంది. ఆ పరిహారం ఏమిటంటే చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఉదయం 7-8 గంటల లోపు తెలుపు రంగు పుష్పాలతో శివునికి అభిషేకం చేసుకోండి. అలాగే బ్రాహ్మణునికి మీకు తెలుపు రంగు సంబంధించిన ఏదైనా దానం అనేది ఇవ్వండి. లేదా వీలైతే మీకు అన్నదానం అనేది చేయించండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరి ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. వివాహంలో ఇబ్బందులు ఉన్నవారైనా, వివాహం కానీ ఏదైనా ఇబ్బందుల్లో వచ్చి వివాహం ఆగిపోయిన వారు లేదా మీ భాగస్వామితో ఏదైనా ఇబ్బంది కలిగిన వారు ఈ ఒక్క పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది వెంటనే తీరుతుంది.